హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధూస్ కిచెన్. ఈరోజు నేను మీకు గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా టేస్టీగా అలానే క్రిస్పీగా కూడా ఉంటాయి అండ్ చేసుకునే విధానం కూడా చాలా ఈజీ ప్రిపరేషన్ మెథడ్ అండ్ అలానే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి మనకి. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకుని అందులో ఒక 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. వేడి చేసిన నూనె కానీ లేదంటే నెయ్యి కానీ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని మొత్తం అంతా వేడిగా ఉంటుంది కదా, అందుకని స్పూన్తో మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, అందులో చూడండి ఇంగ్రీడియంట్స్ లిస్ట్. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని ఈలోపు మనం ఒక బౌల్ని పెట్టుకుని అందులో 3/4 కప్ షుగర్ వేసుకోవాలి. వేసుకుని 1 కప్ వాటర్ వేసుకుందాం. వేసుకుని ఇది కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఏమీ పాకం రానవక్కర్లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది మనకి. ఇది లో ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను. ఒక 2 మినిట్స్లో మనకి ఇది కరిగిపోతుంది. కొద్దిగా ఇలాచీ పౌడర్, ఇది ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవడమే. రెడీ అయిపోయింది, షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇది జస్ట్ మనం చపాతీలో వాటర్ ఎలా యూజ్ చేస్తామో ఈ స్వీట్నెస్ కోసం ఈ షుగర్ వాటర్ని యూజ్ చేస్తా. ఇప్పుడు ఇది వేసుకుంటూ గ్రాడ్యువల్గా స్లోగా కదుపుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసేస్తే మనకు అది ఒకవేళ జారు కింద అయిపోవచ్చు. కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా దీన్ని కలుపుకుందాం. గట్టిగా ఉండాలి, లూజ్గా ఉండకూడదు పిండి. సేమ్ చపాతీకి కొంచెం హార్డ్గా ఎలా ఉండాలో అలా హార్డ్గా, మరీ స్మూత్గా కాకుండా. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. నా వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. చూసారు కదా, సేమ్ చపాతీకి కలుపుకున్నట్టు కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చపాతీ పీట తీసుకుని చిన్న ముద్దను తీసుకుని చపాతీ కింద దీన్ని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు. మీకు కిచెన్లో ఏదన్నా మూత లాంటిది ఉంటే రౌండ్ షేప్, దాని మీద నొక్కితే రౌండ్ షేప్ వస్తుంది. లేదు అనుకుంటే మీ దగ్గర షేప్స్ కనుక ఉంటే ఆ షేప్స్తో కూడా వీటిని డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు. మరీ పల్చగా కాకుండా కొంచెం దలసరిగా ఉంచుకుంటే బాగుంటుంది. ఇలా నేను ఒక మూత ఉంటే దానితో ఎడ్జ్ ఉన్న మూతతో జస్ట్ ఇలా నొక్కితే మనకి బిస్కెట్ కింద వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా ఈజీ. అలా మీరు ఏ షేప్ కావాలితే ఆ షేప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 టైప్స్ షేప్స్ చేశాను. పిల్లలు ఇలా రకరకాల షేప్స్ చేయడం వల్ల కూడా ఇష్టంగా తింటారు. ఎంత ఈజీనో చూసారు కదా. అలా మీకు ఎడ్జ్ ఉన్న మూత లేదంటే వేరే షేప్ ఉన్న బాటిల్ షేప్ కానీ రకరకాల స్టార్స్ కానీ ఆ షేప్స్తో మనం చేసేసుకోవచ్చు. ఇలానే అన్నీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ముద్ద కింద చేసి మళ్ళీ చపాతీ ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న తర్వాత నేను ఇంకా ట్రయాంగిల్ షేప్ అలానే స్క్వేర్ షేప్ కూడా చేశాను. జస్ట్ చాక్తో కట్ చేసేసాను. లేదు అనుకుంటే మీరు, ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, సో చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది. కాకపోతే చెయ్యగా మనకు అది అయిపోతుంది. సేమ్ చపాతీలానే కొంచెం ప్రెషర్ పెట్టాలి. ఇలా డిఫరెంట్ షేప్స్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా షేప్స్ చేస్తే. సో మీకు ఎలా కుదిరితే అలా అన్ని రకాల షేప్స్ చేయండి, బాగుంటుంది. అలాగే ఇవి చాలా గుల్లగా వస్తాయి, ఎందుకంటే మనం వేడిగా నెయ్యి వేసుకున్నాను నేను. మీరు ఆయిల్ అయినా వేయచ్చు, సేమ్ అలానే ఉంటుంది. ఆయిల్ కానీ నెయ్యి కానీ, సో అలా వేడిగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి గుల్లగా వస్తాయి. చూసారు కదా, నేను 3 షేప్స్ చేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో ఉంచుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ బిస్కెట్స్ని వేసుకోవాలి. కానీ వీటిని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం మీడియంలో పెట్టుకోవాలి, లేదంటే మనకి లోపల వేగవు. పైన గోల్డెన్ కలర్లోకి మారిపోతాయి, బట్ లోపల మనకి వేగవు. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకుందాం. స్లోగా వేయించుకుంటే లోపల కూడా మనకి వేగి క్రిస్పీగా వస్తాయి.
ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది ఇవి వేగడానికి. చూసారు కదా, ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇవి మనకి ఒక 10 డేస్ 20 డేస్ అలా కూడా నిల్వ ఉంటాయి. యాక్చువల్గా ఇది చేసిన తర్వాత పిల్లలు ఇష్టంగా తినేస్తారు కదా, సో మనకి అన్ని రోజులు ఉండవు కూడా, ఈలోపే తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చేసాయో చెప్పేయండి. ఈ విధంగానే అన్ని బిస్కెట్స్ని కూడా వేయించేసుకుందాం. ఇవి కొంచెం పెద్దవి కదా, సో మనం సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుంటూ చూసుకుంటూ వేయించుకుందాం. అదే చిన్నవైతే అటు ఇటు కదిపితే ఎగిపోతాయి. చూసారు కదా, ఇలా అన్నీ కూడా వేయించుకొని తీసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకొక షేప్ కూడా వేయించేసుకుంటాను. మెథడ్ చాలా ఈజీ, అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి. సేమ్ నేను ఇలాగే హాట్ చేశాను. ఆ హాట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను చూడండి. సేమ్ గోధుమ పిండితో హాట్ చేశాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.